ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, జనరల్గా చూస్తాను అంటే ప్రీవియస్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసుకున్నటువంటిది F&O ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పాజిటివ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకున్నాము. కరెంట్ సబ్జెక్ట్ కనుక మనం చూసుకోవాలి అని అంటే, కమింగ్ టు సబ్జెక్ట్, లాస్ట్ 10 yearsలో కనుక మనం చూస్తే ఏ అసెట్ క్లాస్ అనేది ప్రాఫిట్లో ఉంది, ఏది మైనస్లో ఉందంటారు? అంటే ఏది మంచిది, ఏది కొంత డ్యామేజ్ అంటే ఐ మీన్ రిటర్న్స్ వైజ్. సో మనం ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ని అంటే గోల్డ్ని అండ్ డెట్ ఫండ్స్ని అంటే గవర్నమెంట్ బిల్ సెక్యూరిటీ బిల్స్ లేకపోతే ట్రెజరీ సెక్యూరిటీస్ కానీ లేకపోతే డెట్ ఫండ్స్ కానీ లేదా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇట్లా మనం ఒక 10 డిఫరెంట్ కేటగిరీ మనం చూసుకున్నాం అనుకోండి అసెట్స్ని. యావరేజ్ మీద ఎక్కువ సార్లు మనకు వస్తుంది నెంబర్ 1లో అంటే అండ్ స్మాల్ క్యాప్స్ అండి. ఓకే, రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే ఇండియాకి సంబంధించి అంటే స్మాల్ క్యాప్స్, ఎక్కువ రిస్కీ కూడా అనుకున్న స్మాల్ క్యాప్సే ఉంటాయి. ఓకే, మనం లాస్ట్ 10 years మనం డేటా స్టడీ చేసాం అనుకోండి, 2013 నుంచి 2023 వరకు మనం చూసాం అనుకోండి, టాప్ రిటర్న్స్ వచ్చింది లాస్ట్ 10 yearsలో ఎక్కువ సార్లు అంటే అండ్ స్మాల్ క్యాప్స్ మనకి ఆల్మోస్ట్ 5 times వచ్చింది, టాప్లోకి 5 times వచ్చింది. ఇక్కడ 5 times రావటం గొప్ప కాదు, బట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్కువ వచ్చిందంటే అండ్ 2014లో 69% వచ్చిందండి రిటర్న్స్ స్మాల్ క్యాప్స్లో. అండ్ 2017లో అండ్ ఆల్మోస్ట్ 60% వచ్చింది మళ్ళీ. అండ్ 2020లో 32% వచ్చింది. అండ్ 2021లో 62% వచ్చింది. 2023లో 44% వచ్చింది. అంటే టాప్లో రావటం మాత్రమే కాదు, వస్తే కనుక అగ్రెసివ్ రిటర్న్స్ వస్తున్నాయి, కన్సిస్టెన్సీ ఉంది. యా. అండ్ మన గోల్డ్ కనుక చూసుకుంటే లాస్ట్ 5 yearsలో యావరేజ్ మీద అయితే 4 times దాకా వచ్చిందండి గోల్డ్. కానీ గోల్డ్లో బెస్ట్ రిటర్న్స్ అంటే 39%, 2021లో 27 వచ్చింది, 2020లో ఎక్కువ అంటే ఎంత 27. హిస్టరీలో లాస్ట్ 10 years హిస్టరీలో హైయెస్ట్ అమౌంట్ అంటే 27% గోల్డ్కి. అంటే టాప్లో లిటరలీ 4 years ఉంది గోల్డ్, 4 years ఉంది. కానీ ఎంత ఎక్కువ అంటే 2018లో వచ్చింది జస్ట్ 8%. అంటే హైయెస్ట్ అయినా సరే వచ్చిందంత జస్ట్ 8 వచ్చింది. 2019లో 21% వచ్చింది గోల్డ్లో. 2020లో 27 వచ్చింది హైయెస్ట్. 2022లో 11% వచ్చింది. అంటే గోల్డ్ 4 years టాప్లోకి వచ్చినా సరే రిటర్న్స్ వచ్చేది యావరేజ్ మీద నీకు ఎంత వస్తుందంటే లెస్ దెన్ 15 వస్తుంది యావరేజ్ మీద. అంటే బెస్ట్ రిటర్న్స్ ఎంత 27 వచ్చింది గోల్డ్ టాప్లోకి వచ్చినా సరే. ఇప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ 2013లో వచ్చిందండి, ఒకే ఒకసారి 45% వచ్చింది. చాలా మంది అంటారు డైవర్సిఫికేషన్ ఇంటర్నేషనల్ చేస్తే కనుక చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనకి అని అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ వస్తాయి అని చెప్పేసి వచ్చింది 2 సార్లు అండి. 2013, 2019లో వచ్చింది. దట్టు ఒకసారి 45, ఒకసారి 31 వచ్చింది. ఓకే. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా క్రెడిట్ బిల్స్ వచ్చింది 2015, 2016 వచ్చిందండి. అంటే యావరేజ్ రిటర్న్స్ ఎంత అంటే జస్ట్ 10 to 12% వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ సార్లు లాంగ్ టర్మ్లో మీరు కనుక డిఫరెంట్ అసెట్లో కనుక్కుంటే ఎక్కువ సార్లు ద బెస్ట్ వస్తుంది స్మాల్ క్యాప్. అవును, వస్తే కనుక 60-70 వస్తుంది, యావరేజ్ మొత్తం 60లోనే 60లో వస్తుంది. ఒకటేదో 30-40 చెప్పారు. యా. రెండోది సెకండ్ బెస్ట్ రిటర్న్స్ వస్తుంది గత 10 yearsలో గోల్డ్ అండి. లిటరల్లీ 4 times వచ్చింది, బట్ యావరేజ్ రిటర్న్స్ 15 కంటే ఎక్కువ రావట్లా. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు దానికి ఇప్పుడు కరెంట్ సినారియో లాస్ట్ ఇయర్ బాగా 22% దాకా వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కరెంట్ వాలటిలిటీ అవుతుంది. 25లో నేను అనుకోవటం ఏంటంటే 10% వచ్చింది యావరేజ్ మీద, అంతకంటే ఎక్కువ రాదు. అంటే 24లో వచ్చినట్టు రాదు 25లో. ఓకే, గోల్డ్ బాగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, 1 year గట్టిగా వస్తే నెక్స్ట్ ఇయర్ రాదు. లైక్ ఈక్విటీ లాగా కూడా అంత ఎక్కువ ఏం రాదు. ఓకే. సో నేను అనుకోవటం ఒక 10% వచ్చింది 25లో. 24లో మాత్రం మోర్ దెన్ 22 వచ్చింది, చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఎందుకు వచ్చిందంటే బ్రిక్స్ కంట్రీస్ అన్ని గోల్డ్ కొంటా ఉన్నాయి. ఇండియానే యావరేజ్ మీద ఇప్పటికి ఎవ్రీ మంత్ 10 tons అలా కొంటుంది. 800 టన్నులు గోల్డ్ తయారేసింది ఇండియానే. చైనా వాళ్ళు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 30 tons గోల్డ్ కొంటున్నారు వాళ్ళు. అట్లా బ్రిక్ కంట్రీస్ మొత్తం గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కొనబట్టి ఈ సంవత్సరం సూపర్గా వచ్చింది గోల్డ్. బట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తారని అనుకోవటం లేదు, కాబట్టి గోల్డ్ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని 25 వెరీ కన్జర్వేటివ్ ఇయర్ ఫర్ ద గోల్డ్ నేను అనుకోవటం. రైట్. సో వరస్ట్ కొత్త ఏమొచ్చింది చూద్దాం. ఈ 10 సంవత్సరాల్లో వరస్ట్ అసెట్ అనుకున్నాండి, ఎక్కువ మాటలు వరస్ట్ అయింది సర్ప్రైజింగ్లీ ఇట్స్ గోల్డ్. వరస్ట్ కూడా గోల్డ్ వరస్ట్ అయితే బ్యూటీ ఏంటంటే
ఎక్కువ పడిందంటే -18, -2, -7, -2. అంటే ఇది వరస్ట్ అయినా సరే పెద్ద పడదు. అదే కన్సిస్టెన్సీ. అంటే లో బీటా తక్కువ పడుతుంది, పెరిగినా సరే తక్కువ పెరుగుతుంది. దాంట్లో బ్యూటీ అది. గోల్డ్ అంటే పెరిగితే పెద్ద పట్టలేదు. అవును. అంటే వరస్ట్గా ఉన్నా సరే ఇది లాస్ అవుతుంది జస్ట్ 10% నెగ్లిజిబుల్ అనమాట. అందుకని లాస్ట్ డెకేడ్ లో వరస్ట్ అసెట్ 4 times అయింది. క్రెడిట్ గోస్ టు ది గోల్డ్ అనమాట. అండ్ స్మాల్ క్యాప్స్ వరస్ట్ పడింది 3 సార్లు అండి. కానీ ఎంత వైలెంట్ పడింది అంటే ఒకసారి 1%, ఒకసారి 23%, ఒకసారి 6% పడింది. ఇది వరస్ట్ అనుకుంటే. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అండి, -1%, 2% అయింది. అంటే 2 times రియల్ ఎస్టేట్, 2 times స్మాల్ క్యాప్స్ అండ్ 4 times గోల్డ్ వరస్ట్ అయింది అనమాట. మనం ఎక్కువ సార్లు గోల్డ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు వర్స్ట్ గురించి మాట్లాడుకో. బాగా వచ్చిందంటే ఘనంగా మాట్లాడుకుంటాం, అవును. డల్గా ఉంటే దాని గురించి మాట్లాడుకోము. అందుకని గోల్డ్ వరస్ట్ అసెట్ అవుతుంది అంటే అవును, లాస్ట్ డెకేడ్ లో 4 times అయింది. అది 4 times అయింది. నేను మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నాను, దీన్ని డిస్ప్లే చేయండి, ఎక్కువ మందికి అర్థం అవుతుంది. అందుకని డెకేడ్ లో బెస్ట్ రిటర్న్స్ ఎక్కువ వచ్చింది అండ్ స్మాల్ క్యాప్స్ 4 times అండ్ ట్రిప్కి బాగా వస్తుంది. నెక్స్ట్ బెస్ట్ అసెట్ అయింది గోల్డ్, యావరేజ్ మీద 4 times తక్కువ వచ్చింది ఇది. ఓకే. అండ్ 2 సార్లు మాత్రం ఇంటర్నేషనల్ అసెట్స్ బాగా వచ్చినాయి, 2 సార్లు డెట్ ఫండ్స్ వచ్చినాయి. బట్ యావరేజ్ డెట్ ఫండ్స్ మీకు 10 to 12% కన్నా ఎక్కువ రావు. అందుకని మీరు అగ్రెసివ్గా ఉన్నారు అనుకుంటే ఫోకస్ మోర్ అంటూ ద స్మాల్ క్యాప్స్. అగ్రెసివ్గా ఉంటే కనుక, అండ్ కన్జర్వేటివ్గా ఉంటే కనుక గోల్డ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వరస్ట్ అయినా తక్కువ లాస్ అవుతారు కాబట్టి. ఈ గొడవంతో నాకు వరస్ట్ వద్దు బెస్ట్ వద్దు అనుకుంటే బెటర్ టు మల్టీ అసెట్ అలొకేషన్. మల్టీ అసెట్ అలొకేషన్ అంటే కొంత స్మాల్ క్యాప్స్, కొంత గోల్డ్, కొంత ఇంటర్నేషనల్, ఈ 3 కాంబినేషన్ తీసుకున్నారనుకోండి మీరు ఎక్కువ సార్లు విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. విన్నింగ్ ఎక్కువ ఉంది, బట్ రిటర్న్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ అంత అగ్రెసివ్నెస్ లేదు కాబట్టి. ఓకే. దీన్ని బట్టి మనకి ఏమర్థం ఏంటంటే ఏ అసెట్ క్లాస్ కూడా కన్సిస్టెన్సీ లేదు, రిపీట్ అవుతా వస్తుంది. కానీ మీరు చెప్పినట్లు ఆ మల్టీ అసెట్లో కనపడితే కొంత ఆ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకో, బట్ రిటర్న్స్ తగ్గిపోతుంది అదే టైంలో గుర్తుపెట్టుకోండి. అంటే మీకు సేఫ్టీ కావాలంటే రిటర్న్స్ సాక్రిఫై చేయాలి. ఎందుకంటే స్మాల్ క్యాప్ లో వచ్చినంత గోల్డ్ రావట్లేదు కదా. అవును. అందుకని మీకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోద్ది, బట్ అదే టైంలో మీది లెస్ వాలటిలిటీ అవుద్ది. అంటే స్టేబిలిటీ ఎక్కువ వస్తుంది. అందుకని స్టెబిలిటీ కావాలి, లెస్ వాలటిలిటీ కావాలి, రిటర్న్స్ ఒక మాదిరి కావాలి అంటే మీ కాంబినేషన్ ఏంటంటే గోల్డ్ ప్లస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ స్మాల్ క్యాప్స్. ఆ కాంబినేషన్ తీసుకుంటే కనుక బెస్ట్ వచ్చింది. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.